Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. ఈరోజు మన 10th క్లాస్ సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కింద వీడియోలో కూడా కొన్ని లెక్కలు చెప్పడం జరిగింది. సో 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ దీని కంటిన్యూషన్ పార్ట్ ఇవి మిగతావి కూడా ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఇది కింద వీడియో ఎవరైనా చూడకపోతే మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని చూడండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పారాలని నొక్కితే మీరు ఎప్పుడైతే కొత్త వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం ఇవి షైనింగ్ స్టార్స్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఇదిగా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 9, ఇది bx 6 కాదు, bx ప్లస్ 9 is equal to 0 as 2 equal roots. What must be the value of b అన్నాడు. ఓకేనా? సో దీన్ని రాయండి, 1x స్క్వేర్ అండ్ 1x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ 9 is equal to 0. ఇది కంపేర్ చేయండి, x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0 అంటే a వాల్యూ 1, b వాల్యూ b అయింది, c వాల్యూ 9 అయింది. సో ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు ఏంటి, డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. అంటే b స్క్వేర్ మైనస్ 4ac is equal to 0. b స్క్వేర్ అంటే b స్క్వేరే, 4 into a, c value 9 equal to 0. b square minus 36 is equal to 0. b square is equal to 36. b value root over 36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. 6. సో ఈ విధంగా చేయొచ్చు. 1 మార్క్. ఇంకోటి ఇచ్చాడు, ఏ స్టూడెంట్ రైట్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 is equal to 0. బిఫోర్ సాల్వింగ్ ఇట్ డిటర్మైన్ ఇట్స్ డిస్క్రిమినెంట్. సో ముందు కంపేర్ చేయండి, 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0 అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. కంపేర్ చేస్తే a వాల్యూ 3 అండ్ b వాల్యూ మైనస్ 2, c వాల్యూ 1/3. డిస్క్రిమినెంట్ అడిగాడు అంటే ఎంత, b స్క్వేర్ మైనస్ 4ac, b స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 3, c వాల్యూ 1/3. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 మైనస్ ఇక్కడ 4 1 4 0 వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చాయి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అది రాసుకుంటారు. ఓకే? సో నెక్స్ట్ ఇంకో 2 బిట్లను చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ ax స్క్వేర్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఇది నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అంటున్నాడు. వాట్ కుడ్ బి ద వాల్యూ ఆఫ్ a to the power of 10 అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు కాదు, ఈ x a అనేది 0 అవుతుంది, అంటే ఏ కోఎఫిషియంట్ అనేది మనకి ఉండదు. సో a ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే వాట్ ఈస్ ద కండిషన్ ఏంటి, ax స్క్వేర్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. అవ్వలేదు అంటే a ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్టు అనమాట, a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎందుకంటే ఇట్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, వాట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో a ఈజ్ ఈక్వల్ టు 0. వాటి అడిగింది ఏంటి, a to the power of 10. మన కండిషన్ ఏంటి, వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది, a నాట్ ఈక్వల్ టు 0 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అంటే a ఈజ్ ఈక్వల్ టు 0. సో a to the power of 10 అంటే ఏంటి, 0 to the power of 10. 0 ని 10 టైమ్స్ మల్టిప్లై చేయండి, 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇంటూ 0. సో వచ్చే ఆన్సర్ 0 అవుతుంది. ఓకే? సో ఏ వాల్యూ ఎందుకు 0 వచ్చింది మనకి అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదంటే ఏజ్ కూడా 0 అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది ఉండదు. సో 0 అవుతుంది, ఏజ్ కూడా 0 కండిషన్ ఉంటుంది. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ 3 0 6 క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓన్లీ క్రియేట్ చేయమన్నాడు అంతే. ఇక్కడ లెట్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ x ప్లస్ 1. ఎందుకంటే క్వాడ్రాటిక్ 3 4 అదే కాన్సిక్యూటివ్ నెంబర్స్, 4 5 క్వాడ్రాటిక్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండ్ 5 6 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, వరుసగా ఉన్నామన్నమాట. 10 11 12 13 14 15 16 17 ఏవైనా సరే కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, మన ఎక్స్ ప్రొడక్ట్ ఇచ్చాడు, x ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 306. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, x స్క్వేర్ ప్లస్ 1x ఈజ్ ఈక్వల్ టు 306. ఇది ఇటు తీసిరండి, x square plus 1x minus 306 is equal to 0. So only create the
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఇది రాసిస్తే సరిపోద్ది 1 మార్క్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. 1 మార్క్ 4 నేర్చుకున్నాం, 2 మార్క్స్ చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. 2 మార్క్స్ లో 2 ఉన్నాయి, ఇంకొక 2 ఉంటాయి చెప్దాం. చెక్ వెదర్ దట్ ఈస్ ఈ x square plus 3x plus 1 is equal to x minus 2 whole square is a quadratic equation or not. Check whether. ఓకే. సో ముందు ఈక్వేషన్ రాసుకోండి. x square plus 3x plus 1 ఏ మే బి x minus 2 whole square బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఇది x square plus 3x plus 1 is equal to ఇది ఏ మే బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది అండి. a square minus 2ab 2 into x into 2 plus b square. a square minus 2ab plus b square బ్రాకెట్ ఓపెన్ చేయండి. x square plus 3x plus 1 is equal to x square minus 2 to 4x plus 4. ఇక్కడ x square cancel అయిపోయింది. 3x plus 1 is equal to minus 4x plus 4 is equal to 0. ఇవన్నీ ఇటువైపు తీసుకురండి. తీసుకొస్తే 3x plus 1 plus 4x minus 4 equal to 0. అంటే minus 4x ఇటువైపు వస్తే plus 4x plus 4 అటువైపు వస్తే minus 4. 3x plus 4x ఎంత 7x minus 3 plus 1 minus 4 equal to minus 3 అవుతుంది 0. So it is not a quadratic equation. ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది లేదు, కంపల్సరీగా ఉండాలి. ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదా ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓన్లీ ఏఎక్స్ స్క్వేర్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే కంపల్సరీగా ఎక్స్ స్క్వేర్ అనేది ఉండాలి. ఇక్కడ చూసేసరికి ఎక్స్ స్క్వేర్ అనేది లేదు కాబట్టి ఇట్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ప్రతిసారి కూడా చెప్తాను, ఏ ఫార్మేషన్ ఉండాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఉన్నా పర్వాలేదు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లేదా ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ఏ అనేది కంపల్సరీ, అంతేగాని బిఎక్స్ ప్లస్ సి ఉందనుకోండి ఇది నాటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th one, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇన్ 2x స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0. ఈ బోత్ ద రూట్స్ ఆర్ ఈక్వల్. రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు డిస్క్రిమెంట్ 0 అవుతుంది, అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఇది ఏంటి అవుతుంది, ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 2 అవుతుంది, బి వాల్యూ కే అవుతుంది, సి వాల్యూ 3 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ కట్టండి. బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 కదా రూట్ సార్, అంటే కే హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0. కే స్క్వేర్ 4 2 8 8 3 24 ఈజ్ ఈక్వల్ టు 0. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24. కే వాల్యూ రూట్ ఓవర్ 24 అంటే ఎంత అవుతుంది 4 ఇంటూ 6 2 రూట్ ఓవర్ 6 అవుతుంది. అంటే కే వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ ఓవర్ 6 అయింది. ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ ఓవర్ 6 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంకో 2 మార్క్స్ లో ఇంకో 2 ఉన్నాయి చెప్తాను. ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కంపేర్ చేయండి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 2 కి సమానం, బి వాల్యూ 4, సి వాల్యూ 6. సో సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే -4/2 దట్ ఈక్వల్ టు -2 అవుతుంది. అదే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సి ఎంత 6 బై ఏ 2, 6/2 ఈజ్ ఈక్వల్ టు 3. సో మీరు లేదంటే ఫ్యాక్టరైజేషన్ చేసి దాని ప్రకారంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఆల్ఫా అండ్ బీటా ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఇది కూడా ఈ విధంగా చేయండి. దీని తర్వాత కంటిన్యూస్ పార్ట్ ఉన్నాం. 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కంపేర్ చేస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ 3, బి వాల్యూ 5, సి వాల్యూ 7. సో ఇది మనం మామూలుగానే చేస్తాం. ఇప్పుడు ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా కట్టండి. ఇందాకట్లాగే సమ్ ఆఫ్ ది జీరోస్ -b బై ఏ అంటే -5/a అంటే 3. ఓకే. ఆల్ఫా బీటా సి బై ఏ, సి ఎంత 7/3. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు. సో దాని ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఎందువల్ల అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ -2ab. అంతేగాని ఏ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి.
అంటే నేను దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వచ్చేది అనమాట. ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -5/3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా 7/3. ఓకేనా, -b/a అంటే -5/3, c/a అంటే 7/3. సో ఇది ఎంత ఉంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ -5/3 ఇంటూ -5/3 అంటే ప్లస్ అవుతుంది 25/9 మైనస్ 2 7 14/3. ఎల్సిఎం కట్టండి, 9 ఎల్సిఎం 25 మైనస్ 3 టైమ్స్ అవుతుంది. 3 ఇంటూ 14 3 42 ఎంత అవుతుంది, ఇది -17/9 అవుతుంది. -17/9 దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత -17/9 అనేది చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇది 2 మార్క్స్ అయ్యి. నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. ఫార్ములా అన్ని కూడా ఖచ్చితంగా మీరు రాసుకోండి. చూడండి, ఇది 4 మార్క్స్ అమ్ము. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 3x 4√3x + 4 = 0. ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దమ్ అన్నాడు. సో ముందుగా ఇది చేయండి. 3x² - 4√3x + 4 = 0. కంపేర్ చేయండి. ax² + bx + c = 0. ఏ వాల్యూ ఎంత అవుద్ది 3, b వాల్యూ -4√3, c వాల్యూ 4. సో డిస్క్రిమినెంట్ ఏంటి మనకి b² - 4ac. డిస్క్రిమినెంట్ బట్టి నేచర్ ఆఫ్ ది రూట్స్ వస్తుంది. సో = 0 అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. లెస్ దెన్ 0 అనుకోండి, ఇమాజినరీ రూట్స్. గ్రేటర్ దెన్ 0 అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. సో b² అంటే -4√3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ 3 ఇంటూ 4 మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది. 4√3 హోల్ స్క్వేర్ అంటే మీకు ఇక్కడ రాసుకోండి, 4√3 ఇంటూ 4√3 4 4 16 16 √3 ఇంటూ 3 3. సో ఎంత అయింది 48 అవుతుంది. ఎంత అవుతుంది 48. 4 4 16 16 ఇంటూ 3 48 మైనస్ 4 3 12 12 4 48. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 0. అప్పుడు ఏమొచ్చాయి రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్. సో మనకి ఇప్పుడు ఇది ఒకనగలు అయితే మనకి ఏం చేయమన్నాడు వాడు, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఫార్ములా అవుట్ ఉంది, x = -b ± √b² - 4ac/2a ఫార్ములా అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ -b వాల్యూ ఎంత -4√3 ± 0 అవుతుంది. ఎందుకంటే √0 ఎందుకంటే 0 అవుతుంది బై 2a 2 ఇంటూ ఏ వాల్యూ 3 ఎంత అయింది, ఇది 4√3/6 మైనస్ ప్లస్ 4√3. ఇక్కడ ±0 అంటే 0 క్యాన్సిల్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఎంత ఉంది 2 2 2 3 సో 2√3/3 అవుతుంది. సో ఇది రెండును. ఓకేనా, సో ఇక్కడ 3 నెల రేచు 2√3 3 నెల రేచు √3 ఇంటూ √3 ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది 2/√3 అన్నమాట. సో ఎక్స్ వాల్యూ 2√3 అండ్ ఈక్వల్ కాబట్టి ఇంకోటి కూడా 2/√3 అవుతుంది మనకి. ఓకేనా, రేషనలైజ్ చేస్తే 2√3/3. సో ఏదో చేయొచ్చు. సో ఈ విధంగా మీరు చేయాలి. ముందు నేచర్ ఆఫ్ ది రూట్స్ కట్టాలి అండ్ ఫార్ములా అప్లై చేసి దాని వాల్యూస్ కూడా మనకి కట్టాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ whose squares is 340. సో ఈవెన్ ఇంటిజర్ అన్నప్పుడు ఒకటి x అయితే ఇంకోటి x+2 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. లెట్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ ఆర్ x ఒకటి మరొకటి x+2 ఒకటి. సో దీన్ని ఏం చేయమన్నాడు, స్క్వేర్స్ చేయమన్నాడు, యాడ్ చేయమన్నాడు. అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లమ్ సమ్ ఆఫ్ ది whose squares is 340 అంటే x² x+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 340. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. x² ఇది చూడండి, ఇది x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 340. ఓకే, నెక్స్ట్ ఇది x² ప్లస్ ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ 340 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఇక్కడ x² 2 2 4x 2 స్క్వేర్ అంటే 4 340 ని తీసుకొచ్చు మన 40. ఇక్కడ 1x² ఎంత అయింది 2x² ప్లస్ 4x మైనస్ 3
340లోంచి ఎంత తీయాలి, 4 తీసేయండి. 336 ఇది కూడా 0. సో 2 కామన్ తీయండి రెండు అన్నిట్లోనూ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 116 168 ఇది కూడా 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 168 ఇది కూడా 0/2. 2 నెట్గా పంపించండి, 0 అయింది. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టరేషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 168 ఇది కూడా 0. సో ప్రొడక్ట్ చేస్తే మనకి 168 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి. 168 ఎలా రాసుకోవచ్చు, 84 × 2 16 × 4 × 2 16 × 8 8 × 16 168 ఎంతండి, 14 14 × 6 సారీ 14 × 6 14 × 6 అప్పుడు ఎంత అయింది, 14 × 12 రాసుకోవచ్చు. 14 × 12 జాగ్రత్త చూసుకొని మళ్ళీ స్ప్లిట్టింగ్ ద టర్మ్స్ రాసుకోవాలి. 84 × 2 14 × 6 84 × 14 6 2 12 తీసుకున్నాం. సో మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చాయి కదా 14 నుంచి 12. సో ఇప్పుడు ఈ సింబల్స్ ఏది వేసుకోవాలి, 14 12 ఇక్కడ ఉన్న సింబల్ +2 ఉంది కాబట్టి ప్లస్ నెంబర్ బిగ్ నెంబర్కి వేసుకుని ప్లస్ 14x మైనస్ 12x తీసుకోండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 12x మైనస్ 168 ఇది కూడా 0. ఈ రెండో గ్రూపు ఈ రెండో గ్రూపు. సో అప్పుడు ఎంత అవుతుంది, ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ 14 ఇక్కడ మైనస్ 12 కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ 14 ఇది కూడా 0. సో ఎక్స్ మైనస్ 12 ఇది కూడా 0 ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి రాసుకోండి, ఎక్స్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఇది కూడా 0. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 12 ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ 12. ఇక్కడికి వచ్చేసరి ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూ -14. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఈవెన్ పాజిటివ్ ఈవెన్ అన్నాడు కాబట్టి ఇది తీసుకోకండి. సో ఎక్స్ 12 తీసుకోండి. నెక్స్ట్ది ఎక్స్ ప్లస్ 12 అంటే 12 + 2 14. సో 12 and 14 ఈజ్ ద ఇంటిజర్స్, 12 and 14. సో రెండు మల్టిప్లై స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి 340 వస్తుంది. 12 స్క్వేర్ కావాలంటే చెకింగ్ చేసుకోండి. 12 స్క్వేర్ అంటే 144, 14 స్క్వేర్ అంటే 196 యాడ్ చేయండి, 340 సరిపోయింది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మరొక న్యూ చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అందరికీ కూడా. అదేవిధంగా లైక్ చేసినప్పుడు మీకు BA ఫస్ట్ అని వస్తుంది, దానికి పాయింట్ హైప్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మీ 10th విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వీడియోని ముందుగా తీసుకెళ్ళడానికి అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హంబుల్ రిక్వెస్ట్. సో అందరూ కూడా పాయింట్స్ ఇవ్వండి, దానికి సరిపోతుంది. సో అన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది.